హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. మొన్నటి రోజున రిజల్ట్స్ ముందు రోజు కానీ అట్లా దగ్గర ఉన్నప్పుడు ఐరన్ కాండోర్ అనేది మనం డిప్లాయ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, డిక్సన్ ఏంటంటే సడన్గా 13% దాకా డ్రాప్ అయింది. దానివల్ల మనకి ఈ లాస్ అనేది వచ్చింది. దీని అడ్జస్ట్మెంట్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. అయితే కొంతమంది మిత్రులు కామెంట్ రూపంలో అడిగారనమాట, సార్ మీరు గప్పి ఇండికేటర్ అనేది యూజ్ చేస్తున్నారు, మాకు మీకు డిఫరెంట్గా ఉందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇది వెరీ సింపుల్. ఇక్కడ నేనేం చేశానంటే సెట్టింగ్స్ అనే దానికి వెళ్ళి చూడండి, ఇన్పుట్స్లో కావాలంటే ఒకసారి వీడియో పాస్ చేసి ఇలా సెట్టింగ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. బేసికల్గా నేనేం చేశానంటే అందరం కూడా ఎక్కువగా 921 వాడుతుంటాం. అండ్ 50 బదులు 52 అనేది పెట్టాను. దాని తర్వాత 100 200 ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక మిగతా ఇవి 0 అయినా పెట్టుకోవచ్చు. నేనేంటంటే అన్నిటికి కూడా 9 అనేది ఇచ్చేసాను. దాని తర్వాత స్టైల్లో ఏంటంటే నాకు కావాల్సిన మూవింగ్ యావరేజెస్ అంటే మెయిన్గా ఏంటంటే ఇవే అనమాట. 9 21 52 100 200 అవి ఉండేటట్టు పెట్టడం జరిగింది. అయితే కొద్దిగా కలర్స్ ఇవన్నీ మనం మార్చుకోవచ్చు మీకు కావాల్సినట్టుగా. ఇక్కడ క్లిక్ చేసే కలర్ వస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు 200 డేస్ మూవింగ్ యావరేజ్ కొంచెం థిక్గా ఉండాలి, అట్లా కూడా ఏంటంటే ఇక్కడ ఈ యొక్క విడ్త్ అనేది మార్చుకోవచ్చు. ఓకే, దాని తర్వాత మనం సేవ్ యాజ్ డిఫాల్ట్ అనేది క్లిక్ చేసామంటే నెక్స్ట్ టైం ఓకే క్లోజ్ చేసి లోడ్ చేసామనుకోండి, ఇలాగ రావడం అనేది జరుగుతుంది. ఇది వెరీ సింపుల్ అనమాట. ఇక డిక్సన్లో ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఓవర్ నైట్ అనేది తీసుకున్నప్పుడు డిక్సన్ టెక్నో ఇదేనా. సో నేనేం చేస్తున్నా అంటే కాల్స్ని రెడ్ కలర్లోకి కన్వర్ట్ చేస్తున్నాను, మనకి ఈజీగా ఉండటం కోసం, కన్ఫ్యూజన్ లేకుండా. ఫైన్. ఇప్పుడు చూడండి, మనకేమైందంటే యాక్చువల్గా ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకుంటాం. బట్ ఎంత డిస్టెన్స్ ఉందనేది చూద్దాం. ఇక్కడ నుంచి కూడా మనం నిన్న ర్యాండమ్గా తీసుకున్నాం, 6% ఉంది. ఓకే, ఇక్కడ నుంచి 6% ఉంది. ఊరికే ఎగ్జాంపుల్గా నేనేమంటున్నానంటే ఇది కూడా 6% ఉండేటట్టు తీసుకోవాలి మనం. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ నుంచి 6% డిస్టెన్స్లో ఉన్నాం కాబట్టి ఈ యొక్క అండర్లయింగ్ ప్రైస్ ఏదైతే ఉందో, ఇది అండర్లయింగ్ ప్రైస్ కదా, ఇది ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, మనం అడ్జస్ట్ చేయం. ఇది ఎంతకు వస్తే అడ్జస్ట్ చేస్తాము అంటే ఇది 9% అనేది తగ్గాలన్నమాట. ఎందుకంటే 1.5 టైమ్స్ ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో దానికి 1.5 టైమ్స్ తగ్గిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9కు వెళ్ళిపోయింది అంటే ఇక్కడికి వచ్చేసింది అప్రాక్సిమేట్గా. ఓకేనా, ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాలు ఏదైతే బై చేసామో సెల్ చేసామో దీంట్లో ముందు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకుంటాం. అంటే ఫ్రెండ్స్, మనం కాల్ సెల్ చేసాం కదా, మనకి ఎక్కడ ఎంత వచ్చింది, 14,400 వచ్చింది. నేను రౌండ్గా 14,000 తీసుకుంటున్నాను. కాల్ సెల్ చేసిన దాంట్లో 14,000 ప్రాఫిట్ వచ్చింది. కాల్ బై చేసిన దాంట్లో మనకి 9,000 లాస్ అనేది రావడం జరిగింది. టోటల్గా మనకి 5,000 రూపాయలు అనేది ప్రాఫిట్ వచ్చింది. కోర్స్ దీంట్లో లాస్ ఉంది, దీన్ని మనం కాసేపు పక్కన పెడదాం. ఓకే, ఈ 5,000 అనేది మనం బుక్ చేసేసుకుంటాం. ఓకేనా, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడికి షిఫ్ట్ చేయాలి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా ఓకే ఇప్పుడు స్పాట్ దగ్గర నుంచి మనకి 6% డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడికి షిఫ్ట్ చేయాలన్నమాట. ఎక్కడ ఇదనమాట. అంటే ఈ కాల్ని ఇక్కడికి తీసుకొస్తాం. ఓకే, ఎందుకంటే మన ప్రైస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ స్పాట్ ప్రైస్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. ఓకే, అందుకని ఈ డిస్టెన్స్ 6% ఉండేటట్టు మనం చూసుకుంటాం. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈ 2 స్ట్రైక్స్ తర్వాత మనం సెల్ చేసాం కదా, బై చేసాం కదా ప్రొటెక్షన్ కోసం, దాన్ని బై చేస్తాం అనమాట. ఇది స్ట్రాటజీ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా 10,000 రూపాయలు ప్రాఫిట్ అనేది చూపించింది అనుకుందాం. అండ్ 12,000 రూపాయలు అనేది టోటల్ లాస్ ఒకవేళ ఈ స్ట్రాటజీ అనేది మనం ఎక్స్పైరీ దాకా వదిలేస్తే. బట్ దీన్ని వదిలేయం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రాఫిట్లో మనకి 60% ప్రాఫిట్ వస్తే కూడా ఎగ్జిట్ అయిపోతాం. అంటే ఏంటి, టోటల్గా మనకి 6,000 రూపాయలు అనేది ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మనం ఎగ్జిట్ చేసుకుంటాం. ఓకే, బుక్ చేసేసుకుంటాం. అండ్ దీంట్లో కూడా ఏంటంటే మన లాస్ ఎలా అంటే 30% అనమాట. అంటే 4,000 రూపాయలు ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి, ఎగ్జిట్ చేస్తాం. ఇది ఎగ్జిట్ చేసే స్ట్రాటజీ అనమాట. సింపుల్గా ప్రాఫిట్ వచ్చేసింది 6,000, ఎగ్జిట్. 4,000 లాస్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోతాం. ప్రాఫిట్ లాస్ రాకుండా కూడా ఈ ప్రైస్ ఇలాగ మూవ్ అయిందనుకోండి, ఓకే, దెన్ ఏం చేస్తామంటే మనం ఈ యొక్క రోల్ ఓవర్ ఏదైతే చెప్పానో ఆ రోల్ ఓవర్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూస్తే కొద్దిగా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, మరొకసారి చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ చేస్తాను.
ఫ్రెండ్స్, ఈ యొక్క ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ధన్యవాదాలు.